Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంశీ కేసుల వేళ గన్నవరంపై జగన్ ఊహించని నిర్ణయం. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి 2029 ఎన్నికలకు వ్యూహాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం పైన ఇప్పటికే వ్యతిరేకత పెరిగిందని చెబుతున్న జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పలు కేసుల్లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఇక వరుసగా నమోదైన కేసులతో వంశీ జైలులో ఉన్నారు. దీంతో గన్నవరంలో కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గన్నవరం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో వైసీపీ గెలిచిన తరువాత ఆ పార్టీకి దగ్గరయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా ఫైర్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలలో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వంశీ వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ పార్టీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్ట రామచంద్రరావును కాదని జగన్ తన పార్టీలోకి వచ్చిన వంశీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా వెంకటరావు టీడీపీలోకి వెళ్లి అక్కడ నుంచి వంశీ పైన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా నమోదైన కేసులతో వంశీ చాలా రోజులుగా జైల్లోనే ఉన్నారు. వంశీ పైన 8 కేసులు నమోదు కాగా 7 కేసుల్లో బెయిల్ దక్కింది. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దీంతో వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశించింది. వంశీ అరెస్టు తరువాత గన్నవరంలో వైసీపీ కేడర్ డైలమాలో ఉంది. వంశీ సుదీర్ఘకాలం జైలులో ఉండడం, నియోజకవర్గంలో కూటమి పార్టీలు తమ పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీ నేతలకు గాలం వేయడంతో వారు అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్ గన్నవరంలో పరిస్థితిపైన మాజీ మంత్రి పేర్ని నానితో చర్చించారు. ప్రస్తుత పరిస్థితులలో వంశీ మద్దతుదారులు వైసీపీ కేడర్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వంశీ సతీమణితో కలిసి పార్టీ కేడర్తో సమావేశానికి నిర్ణయించారు. గన్నవరంలో ఈ సమావేశం జరగనుంది. వల్లభనేని వంశీ కేసులు, అనారోగ్య సమస్యలతో వైసీపీ గన్నవరం బాధ్యతలను వంశీ సతీమణి పంకజశ్రీకి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. వంశీ పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే వరకు ఆ బాధ్యతలను నిర్వహించనున్నారు. అయితే వంశీ స్థానంలో రామచంద్రరావు కుమార్తెను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారనే చర్చకు ఈ భేటీ ద్వారా స్పష్టత ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. వంశీ పైన కూటమి ప్రభుత్వం వేధింపుల్లో భాగంగా వరుస కేసులు నమోదు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. త్వరలోనే గన్నవరం వైసీపీ నేతలతోనూ జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జరిగే సమావేశంలో పార్టీ నాయకత్వ ఆలోచనలు, గన్నవరంలో చేపట్టే కార్యక్రమాల గురించి కేడర్కు స్పష్టత ఇవ్వనున్నారు.